హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసా. ఈ రోజు వీడియో వచ్చేసరికి మామూలు వీడియో కాదు, అదొక ఇంటర్వ్యూ. సో ఇంతకీ ఇంటర్వ్యూ ఎవరిని చేసే శ్రీశైలం అని మీరు అందరూ డౌట్ రావచ్చు. ఇంటర్వ్యూ వచ్చేసరికి శ్రీశైల స్వామి అంటారంట. ఆయన వచ్చేసరికి ఇప్పుడే మనం ఫస్ట్ టైం అయితే ఆయన కలిసి ఇంటర్వ్యూ అయితే చేస్తున్నాము. ఆయన చాలా హెల్ప్ చేశారు భక్తులకి. చాలా మంది శ్రీశైలం వచ్చినప్పుడు ఆయన కలవడానికి ట్రై చేస్తా ఉంటారు, కానీ అందరూ ఆయన కలవడానికి లేదు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటారు, అసలు ఎవరిని కలుస్తారు, అది అంతగా ఎవరికి అర్థం కాదు. అసలు ఆయన అక్కడ ఉంటారని కూడా చాలా మందికి తెలియదు. కానీ ఆయన ఏమని పిలుస్తారంటే శ్రీశైల స్వామి అంటారు. అయితే ఈ శ్రీశైల స్వామిని కలవడానికి కొంతమంది భయపడతారు, కొంతమంది ఇష్టపడతారు. కొంతమంది ఏంటంటే ఏదన్నా కష్టాల్లో ఉన్నప్పుడు, ఏదన్నా శని ఏదన్నా ఉంటది కదా, సంథింగ్ కొంతమంది ఏదో చేశారు మమ్మల్ని, మనిషిలా ఉండలేదు, ఏ అంతరాలు తాయెత్తులు కట్టించుకుంటారు కదా, సో అలా హెల్ప్ కోసం వెళ్తారు. కొంతమంది ఏంటి ఆయన్ని కలిసిన తర్వాత మంచి జరుగుతుంది కదా, మంచి జరిగినప్పుడు ఏదైనా ఇవ్వడానికి వెళ్తారు మళ్ళీ. సో ఇలా రెండు రకాలుగా ఆయన కలుస్తారు. ఆయన చేసిన మంచి పని ఏంటంటే కరోనా టైంలో చాలా మంది భక్తులు శ్రీశైలంలో ఉండిపోయారు. సో ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఆయన దగ్గరుండి వాళ్ళకి భోజనం పెట్టారంట. మార్నింగ్ టీ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం, నైట్ పడుకోవడానికి కొన్ని ప్లేస్లు అరేంజ్ చేయడం, ఇలాంటి చాలా మంచి పనులు కూడా చేశారని ఒక పేరైతే ఉంది. ఇంతకీ ఆయన ఎక్కడ ఉంటారో తెలుసా? శ్రీశైలంలో కింద ఒక పాతాళ గంగకి పైన ఉంటారనమాట. అంతా ఒక లోయ ప్రదేశం లాగా ఉంటుంది. దాన్ని కప్పాల్లో అంటారు, ఇంకొక రకంగా చాలా పేర్లు ఉన్నాయి దానికి. వీడియోలో వెళ్తాం, మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇంకొక మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఆయన చనిపోయి మళ్ళీ బ్రతికాడంట. సో అప్పటి నుంచి ఏంటంటే ఆయన జీవితాన్ని శ్రీశైలానికి అంకితం చేశారు. శివపార్వతుల్ని అమ్మ నాన్న అని పిలుస్తా ఉంటాడు. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సరే వీడియోలోకి వెళ్దాం. ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ అంటే మన కష్టాన్ని కొంచెం గుర్తించండి, సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ కదా. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సరే వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, ఈ ప్లేస్ కి ఇంకొక పేరు ఉందని చెప్పా కదా, అదే సిద్ధరామప్ప కొలను. మన టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఇదిగోండి ఒక పెద్ద లోయలోకి స్టెప్స్ ఉంటాయి రోడ్డు పక్కనే. గుర్తుపట్టడం కొంచెం కష్టమే, కానీ టెంపుల్ బ్యాక్ సైడ్ ఛత్రపతి శివాజీ గోపురం ఉంది కదా, దాని పక్కనే ఉంటుంది. అసలు అంతెందుకు, ఎవరిని అడిగినా చెప్తారు సిద్ధరామప్ప కొలను ఎక్కడ అని చెప్తే దగ్గరుండి మరీ చూపిస్తారు. మీరు మరీ వీడియో మీద ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోవద్దు. ఇది ఒక నార్మల్ సాదా వీడియో. మీకు ఈ ప్లేస్ చూపించడం కోసం ఏదో ఈవినింగ్ పోర్ట్లో ఆయన కలిసేసి రెండు మాటలు మాట్లాడదామని అయితే వెళ్తున్నాను. అసలు ఆయన ఇప్పుడు అక్కడ ఉన్నారో లేదో కూడా ప్రెజెంట్ నాకు తెలియదు. ఏదో వెళ్తున్నాను, ఉంటే మాట్లాడదామని అంతే. మీరు ఒకవేళ వెళ్ళాలి, చూడాలి, కలవాలి అనుకుంటే ఈ టైం దాకా ఉండొద్దు. మార్నింగ్ టైం కానివ్వండి, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఎప్పుడైనా వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ టైం వచ్చేసరికి 6 అవుతుంది. బాగా లేట్ గా వెళ్తున్నాడు కిందకి. ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది. ఆ వాటర్ మురికి నీళ్ళు, మంచి నీళ్ళు తర్వాత సంగతి. ఆవిడైతే బట్టలు దిగుతున్నారు. సో ఈ నీళ్ళన్నీ కూడా పాతాళ గంగలోకి వెళ్తాయి. ఒక మినీ వాటర్ ఫాల్ ఇప్పుడు మీకు చూపిస్తా ఉండండి. ఆ శ్రీశైలంలో ఉన్న వాటర్ మొత్తం ఒక చోటకు చేరతాయి అనమాట. ఇదిగోండి ఎలా కిందకి వెళ్ళిపోతాయి. ఒక పెద్ద లోయ అది. నాకు ఇప్పుడే భయం వేస్తుంది, ఎందుకంటే ఈ ప్లేసు అంత ఎక్కువ మంది తిరిగేది కాదు కదా. అందుకని సిద్ధరామప్ప కొలను అంటే బాగా పేరుంది శ్రీశైలంలో, బాగా వినపడే పేరే, కానీ తక్కువ మంది అక్కడికి వెళ్తారు కిందకి, అంతే. ఇంకోటి ముందుగానే చెప్తున్నా, ఆడవాళ్ళు కానివ్వండి, పిల్లలు ఒంటరిగా ఇటువైపు అయితే వెళ్ళొద్దు ఆయన కలవడానికి కూడా. ఎందుకంటే ఇదంతా కూడా ఒక లోయ ప్రాంతం. ఇంతకు ముందు కూడా ఒక చిరుత ఇటువైపు వచ్చింది, కొంతమంది మీద దాడి చేసిందని ఒక న్యూస్ ఛానల్ అయితే చదివాను నేను. సో అందుకని ఏదైనా గుంపుగా ఫ్యామిలీ మొత్తం కలిసే వెళ్ళండి, కలిసే రండి. ఓకే, ఇప్పుడు మనం పైనుంచి రోడ్డు దగ్గర నుంచి కిందకి నడుచుకుంటూ వెళ్తున్నాం కదా. అక్కడక్కడ శివుడి విగ్రహాలు కానివ్వండి, దేవుళ్ళ విగ్రహాలు, ఈ నడిచే రోడ్డు మెట్లు మొత్తం కూడా ఆయన దగ్గరుండి తయారు చేశాడంట. అంటే కష్టపడి రాళ్ళు మొత్తం కిందకు దొర్లిచ్చి ఆయన నీట్ గా ఏర్పాటు చేశాడు భక్తులు రావడం కోసం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్టార్టింగ్ చెప్పిందంతా కూడా అంటే ఆయన చనిపోయి మళ్ళీ బ్రతకడం కానివ్వండి, శివపార్వతులను అమ్మ నాన్నని పిలవడం కానివ్వండి, ఆయన దగ్గర కొన్ని శక్తులు ఉంటాయి అనడం, ఇదంతా నేను చెప్పింది కాదు. కొన్ని వీడియోస్లో చూశాను, కొంతమందిని అడిగాను ఇక్కడ ఇన్ఫర్మేషన్, వాళ్ళు చెప్తే మీకు చెప్తున్నాను. ఈ కదలివనంలో ఏంటంటే బాగా సమ్మర్, బాగా ఎండలు బాగా ఎక్కువ ఉన్న టైంలో కొంతమంది మునులు ఋషులు ఏంటంటే ఇప్పుడు కూడా అలా వచ్చేసి కొంచెం స్నానం చేసి ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటారు, తపస్సు చేసుకుంటా ఉంటారంట. ఇంకా 24 అవర్స్ ఆ రాళ్ళ నుంచి వాటర్ వస్తూ ఉంటాయి కదా, ఆ వాటర్తోనే ఇక్కడ శివలింగాలు కొన్ని ఉంటాయి, వాటికి అభిషేకం చేసుకుంటే ఇక్కడే ఉండిపోతారు వాళ్ళు. ప్లేస్ ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటుంది. ఇక్కడ తపస్సు చేసుకోవడానికి ఎంతకు మించి మంచి ప్లేస్ మరి ఎక్కడ దొరకదు. అంత బాగుంటుంది ప్లేస్ వచ్చేసరికి. ఆ వాటర్ చూసారా ఎలా వస్తున్నాయో, అవి తాగే వాటరే, మురికి నీళ్ళు కాదు, తాగే వాటర్ అలా వస్తున్నాయి. కాబట్టి దేవుడికి అభిషేకం చేయడానికి కానీ విగ్రహాలు కూడా పెట్టారు. ఫ్రెండ్స్, ఒకసారి పాతాళ గంగ చూడండి. ఆ బిల్డింగ్స్ కనపడేది వరుసగా సత్రాలు ఉంటాయి కదా, సత్రాల వెనక వైపు ఒక మట్టి బాట ఉందా, అదంతా కూడా పాతాళ గంగ. మనకి రోడ్డు దగ్గర స్టార్ట్ అయ్యాం కదా, అక్కడ నుంచి మనం ఆయన కలవడానికి ఒక ఇల్లు లాగా ఉంటుంది. వెళ్ళేదాకా కూడా దారిలో మొత్తం కూడా చాలా చిన్న చిన్న టెంపుల్స్ చాలా అరేంజ్ చేశారనమాట.
చాలా విగ్రహాలు ఉంటాయి, చాలామంది దేవతలకి ఇంకా శివలింగాలకి అభిషేకం జరుగుతూ ఉంటుంది న్యాచురల్గా. కొన్ని వాటర్ అయితే భూమిలో నుంచి అలా పైకి వస్తూ ఉంటాయి, రాళ్ళలో నుంచి కూడా. అదే ఇక్కడ ఆశ్చర్యం. అది చూసారా వాటర్ రాళ్ళ కింద నుంచి ఎలా వస్తున్నాయో, ఇంత పైన కొండ మీద టాప్లో కూడా వస్తున్నాయి. అవే కొన్ని కొన్ని అద్భుతాలు ఉంటాయి, దారిలో చూసుకుంటూ వెళ్ళొచ్చు అలా. ఈ సిద్ధరామప్ప కొలను ఎలా ఉంటుందంటే బాగా హైట్లో ఉంటుంది, దగ్గర దగ్గర వందల్లో కాదు వేల అడుగుల ఎత్తులోనే ఉంటుంది. చూసారా ఎంత దట్టమైన అడవో. ఇదంతా ఒక లోయ, నడవడానికి కూడా దారి సరిగ్గా ఉండదు. అలాంటి ప్రదేశంలో ఆయన అయితే ఒంటరిగా ఉంటారంట. ఈయనైతే ఇప్పుడు దాకా స్వామీజీ ఎవరికి కూడా పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అంటే ఎక్కువగా యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం కానివ్వండి, ఏదైనా న్యూస్ ఛానల్ ఇవ్వడం కానివ్వండి, చాలా తక్కువ, బయటికి రారు. ఇంకా ఎవరైనా కానీ శ్రీశైలం వచ్చి ఆయన గురించి తెలుసుకొని ఆయన కలవడం తప్పితే ఆయనతో ఎక్కువ మంది డైరెక్ట్గా మాట్లాడింది లేదు, ఇంటర్వ్యూ చేసింది లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం మనం వెళ్తున్నాం. ఒకసారి ఆ స్వామిని చూడండి, శ్రీశైల స్వామి. ఆయన పేరు కూడా అదే ఉంది, శ్రీ 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 శ్రీశైల స్వామి అనే ఉంది. అన్ని సర్వరోగాలకి మందులు ఇవ్వబడను. అదే ఆయన కొంచెం వచ్చిన భక్తులకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏం చూడండి ఎక్కడి నుంచి వచ్చారో, మరి ఇక్కడే స్నానం చేస్తున్నాడు. ఆ వాటర్ అంట భూమిలో నుంచి వస్తూనే ఉంటాయి, తోడేకుంది వస్తూ ఉంటాయి రాళ్ళలో నుంచి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం కూడా నిశ్శబ్దంగా ఉంది, సైలెంట్గా ఉంది. అసలు ఏంటి ఎవరైనా ఉన్నారా లేదా, అసలు అంత నిశ్శబ్దంగా అయితే ఉంది. చెట్లు అయితే పూల చెట్లు చాలా బాగా పెంచారు. ఏంది ఇదేనా ఆయన ఇల్లు? అబ్బబ్బా, అసలు చూసారా ఇల్లు ఎలా కట్టుకున్నారు? ఆయన ఎవ్వరు కట్టింది కాదు, ఆయనే కట్టుకున్న ఇల్లు అది. పైన చూస్తే పెద్ద పెద్ద బండరాళ్ళు, చెట్లు. ఒక్క చిన్న రాయి దొల్లుకుంటా వచ్చినా ఏమన్నా ఉందా ఫ్రెండ్స్? అసలు ఇలాంటి డేంజర్ ప్లేస్లో ఆయన ఉంటున్నారు. సోలార్ అంతా కరెంటు బాగానే ఏర్పాటు చేసుకున్నారు, చుట్టూ పూల చెట్లు అన్నీ బాగానే పెంచుకున్నారు, మెట్లు వేసుకున్నారు బాగానే ఇంటికి. కానీ అసలు అది ఇల్లాలే లేదే, ఏదో 4 రేకుల షెడ్లు ఊరకాట అడ్డం వేసుకొని ఆయన అందులో ఉంటున్నట్టుంది. చూడండి ఎట్లా ఉందో. మనం వచ్చిన దగ్గర నుంచే అప్పుడొక పర్సను ఆయన్ని స్వామీజీని కలవడానికి అయితే చిన్నగా వస్తున్నారు. కొంతమంది ఆయన కోసం ఏదన్నా వస్తువు తీసుకొస్తే బాగుండని వస్తువులు కూడా తీసుకొస్తున్నారు. అవి ఏమంటే మరి బట్టలు, ఫుడ్ ఐటమ్స్. ఫ్రెండ్స్ చిన్నగా లోపలికి అయితే వెళ్తున్నాను, రమ్మని చెప్పారు. సో మనం ఇక్కడ ఏంటంటే ఆయన ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఉండదు, ఆయన చెప్పిందే మనం వినాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. తెలుసుకోవాలని అడుగుతున్నారు మామూలుగా. సరే కాదు, మిగతా దేశాల్లో నానా గిడ్డి నానా ఇది తింటారు. మనది భారత భూమి, భారతదేశం. దీనికి చరిత్ర ఎంత పెద్దది తెలుసునా? పుణ్యభూమి, పాపభూమిని చేసేసి కడుపు కాలదా? దీనికి పద్యము రాసిన ఓపిక లేదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉండేటప్పుడు ఇది చేయాలి. భారతదేశాన్ని గురించి పద్యము రాసిన అమృతం ఏం సామాన్యుది కాదు, అటువంటి పద్యం అది. భారతదేశాన్ని గురించి నేను రాసిన, చెప్పచ్చు కదా, నాకు ఓపిక లేదు. ఆ పద్యము కంటిన్యూ అది రాసుకొని పాడినామంటే అమృతం. ఏం సామాన్యం కాదు ఇది. భారతదేశం ఇది బంగారు దేశం అంతే. సిరిసంబరాలు కొదవలేదు. ఇంకా పల్లిసీమలు కొదవలేదు, అన్నీ దాంట్లో వస్తాయి. భారతదేశము బంగారు దేశము, భారతమాత మన బిడ్డలము. ఇంతే దాంట్లో పద్యము ఇదైపోయింది. నేను సామాన్యం కాదు. దేశాలే కల్లా మన భారతదేశానికి మించింది ప్రపంచంలో ఏ దేశము లేదు. ఏమంటావు? అంతే, కరెక్టే. ఎవడో రమ్మని చెప్పు మాది గొప్ప అని. లేదు, భరతమాత బిడ్డలం, భారతదేశం అంది. ఈ తలకాయ లాంటిది భారతదేశము, అన్ని ఇంటికి లాంటివి మిగతా దేశాలు. ఎవడు రావాడు దేవుడు ఏ దేశంలో ఉండారా? అంతా మన భారతదేశంలోనే అందరూ దేవతల్లో ఉండారు. మిగతా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క దేశానికి ఒక దేవుడు. ఇన్ని దేశాలు ఉన్నాయి. ఎవడో ఏ దేవుడో చెప్పమని చెప్పు. ఇప్పుడు చూడు ఆడ, ఇప్పుడు త్రివేణి సంగమం అదేదో కుంభమేళ, అడిపి చూడుపో. భక్తులు అడవుల్లో ఉండేవాళ్ళు, కోనల్లో ఉండేవాళ్ళు, రెండోది గృహాల్లో ఉండేవాళ్ళు అందరూ వచ్చేసారు. ఎవరెవరి దగ్గర ఎంత పవర్ ఉందో ఆ సర్వేశ్వరుడు, ఈ దేవతలు ఎంతమంది ఆ సాధు రూపంలో ఉండారో సంచారం చేస్తా.
అది ఆ దేవునికి ఎరుక, ఏం సామాన్యం కాదు. వచ్చే వాళ్ళందరూ మనుషులు కూడా చెప్పలేదు పండగ భక్తులకంతా, ఆ దేవతలంతా ఆడ తాండవ వేస్తూ ఉంటారు ఆ కుంభమేళాల్లో. వీళ్ళంతా మన బిడ్డలు, మన భక్తులని. కోట్ల మంది వెళ్తున్నారు మాట. ఏంది ఇది, ఏమనుకున్నావు? అవతారాల్లో దేశావతారం. నేనే ఇష్టం అంటే నేను బతకనేస్తారా? అందరూ చుట్టుకుంటారు, సామే సామే సామీని సాగదేసుకేస్తారు. విష్ణువులే వాళ్ళ చెక్కులే ఏమిలే. కాబట్టి మానవ రూపంలో ఎవరిని దీవించాలో దీవించుకుంటా తిరిగాడుతూ ఉంటారు దేవతలు. దేవతలకు పండగ. కాబట్టి ఏ దేశంలో ఉంది పండగ? ఎక్కడా లేదు ప్రపంచంలో. భూమి భారతదేశం, అది భారతదేశంలోనే పెద్ద పండుగ భూమి మీద. నేను చెప్తా ఉండేది. కాబట్టి ఇట్లాంటిది ఉంటుంది ఆడ. 100 కాదు 200 కాదు, వేల సంఖ్యల్లో భక్తులు, పరమాత్ముని శిష్యులు, పరమాత్ముని బిడ్డలు, అదే దేవాని దేవతలు అందరూ దాంట్లోనే మునిగినారు కుంభమేళాల్లో. ఎవరు? సర్వేశ్వరుడు పరమేశ్వరుడు ఏమిటి దిక్కుదలదు, అంతా మానవ రూపమే. పలానోళ్ళు అంటే అందరూ చుట్టుకుంటారు కదా, కానీ అంత తెలియకుండా తిరగతా అందరినీ దీవించుకొని ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రపంచంలో ఇన్ని దేశాల్లోకి పవిత్రమైన పుణ్యభూమి భరత భూమి. ఇది కాదనవాడు ఎవడో చెప్పమన్నో. ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేరు. నిజమే కదా. ఇంకా అంత పవిత్ర కలిగిన భారతదేశము ఈ మాదిరిగా పాడైపోతా ఉంటే బాధ లేదా స్వామి? చాలా సార్ కొంతమంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు పైన ఎమలోకి ఉందో లేదో తెలియదు, ముందు ఎక్కడ సుఖం బతుకుతాము అని, అందుకని అట్లా చేస్తారు. మరి జన్మ ఉందో లేదో ఈ జన్మ అనుభవిస్తే చాలు అన్నారు. అనుభవిస్తే మళ్ళీ తెలుస్తుంది. మేము అనుభవిస్తున్నాం కాబట్టి మేము చెప్తా ఉన్నాము. మళ్ళా తర్వాత అనుభవించే వాళ్ళు అనుభవిస్తే తెలుస్తుంది. ఇంట్లో కట్టుకుని ఇళ్ళాలు మొగుడైపోయా, ఇంట్లో వాళ్ళంతా నాకు విరోధం అయిపోయేది. నాకు ఈ జన్మం వద్దు శివయ్య, సృష్టించినావు నీకే అర్థం అని చెప్పి నేను వచ్చిన శ్రీశైలము. మరి ఇక్కడ వచ్చి నాయను నమ్ముకుంటే నాకు ఈ జన్మం వద్దునంటే నువ్వు ఉండల్లా అని వాళ్ళ ఆత్మలు అనుకొని నాకు అండదండలుగా ఉన్నారు. నన్ను కాశీకి పంపించినారు. మళ్ళా ఇక్కడ సూర్య భగవాన్ సత్రంలో సంవత్సరం కూలి చేసి భీమఠంలో అన్నదానం చేసిన శ్రీశైలం స్వామిని మా అమ్మ నాయన నన్ను మెచ్చుకొని ఈ సిద్ధరామ పౌండ్లో పిలిచినారు. ఇదంతా బృందావనం చేసిన. చనిపోయారా మీరు ఇంతకు ముందు? అరే ఆ కదిరివనంలో కదిలిక వనం ఉంది, ఆడ తపస్సు పోయి మలేరియా వచ్చి చచ్చిపోయి నన్ను మా అమ్మ నాయన వచ్చి బతికించుకొని వచ్చినారు. ఏమి చాలా నరకాలు అనిపిస్తుంది. స్వామి అసలు చనిపోయే ముందు మళ్ళీ. అవును, రెండో జన్మ నాది. నేను చచ్చిపోయిన మా అమ్మ నాయన బతికించుకొని వచ్చినారు వాళ్ళు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారా? మళ్ళా భూలోకం వచ్చినా అంత సంచారం చేసిన మళ్ళా ఇక్కడ కూలీనాలు చేసి ఆడ వేమఠంలో ఒక పాత్ర తీసిచ్చిన అన్నదానానికి. పాత్రలో అన్నం తినే పల్లెలు గ్లాసులు ఇవన్నీ తీసిచ్చిన. మళ్ళా మరుజన్మ ఎత్తినాక మళ్ళీ వీడికి వచ్చిన ఇక్కడ అన్నదానాలు చేస్తా, వచ్చిన వాళ్ళకంతా సేవ చేస్తా, ఈ వైద్యం చేస్తా. మా అమ్మ నాయన వాళ్ళు వైద్యం అంటే ఎట్లా, ఏమేమి వైద్యం చేస్తారు మీరు? ఏమో మాయ రోగాలు ఏవి ఉన్నా కూడా నేను ఇక్కడ మందు కట్టినానంటే బాగా అవుతుంది. 5,000 పెట్టాల దేవుడికా? మళ్ళా సాయంత్రం విసారిస్తా. పొద్దున్న 8-10 లోపల మందు కడతా. మాకు బాగుండదు అంటే ఓకే, బాగలేదంటే నీ పైసలు ఎత్తుకొని వెళ్ళిపోండి నేనంట. ఇంతవరకు ఎవరు పైసలు ఎత్తుకొని పోయిన వాళ్ళు లేరు. అంటే వచ్చే ప్రతి ఒక్కరికి తగ్గే పోతా ఉంది. అది అమ్మా నాయన అనుగ్రహము. మళ్ళా నేను అది అన్నదానానికి ఇచ్చేస్తా. అన్నదానానికి ఇచ్చేస్తే వాళ్ళు ఇట్లా భోగాలు అనిపించే వాళ్ళు ఇక్కడ అంతా తిరుగుతూ ఉంటారు. బ్లాక్ వారం వాళ్ళంతా తిరిగి భోగాలు అనుభవిస్తూ ఉంటారు. కర్మాలు వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళ పుణ్యము వీళ్ళకు వచ్చింది, వీళ్ళ కర్మము పోయి వీళ్ళకు మంచి జరుగుతుంది అంతే.
ఇంతకు ముందు ఇదంతా కూడా ఏదో అడవిలాగా చాలా ఘోరమైన అడవి లాగా ఏమే లోయలాగా ఈడ మానవులు తిరిగేదానికి లేదు చోటు. చాలా ప్రమాదమైన దీన్ని చీల్చి చెండాడి దీన్ని కట్టడాలు కట్టి దీన్ని స్టేజికి తెచ్చినాము. ఇప్పుడు మేము వచ్చిన దారి మొత్తం మీరే ఇదంతా ఇక్కడే మెట్లు దాటుకున్నామంటే ఇదంతా నేను తయారు చేసిండేది. చెట్లు పెంచడం ఇదంతా మొత్తం. అవును, ఇదంతా తయారు చేసిండేది. చాలా ప్రమాదమైన ఏరియా. మీది ఇక్కడ ఆంధ్రానేనా? మీది ఆంధ్రానేనా? అవును. ఎట్లా నాయన విషయము ఈ ఈడ అన్నదానాలు చేసినాం. మళ్ళా లాక్డౌన్ అప్పుడు ఈ శ్రీశైలానికి సొంటి కాపీ టీలు ఇచ్చిన వచ్చిన భక్తులకి ఏదో అందరూ మెచ్చుకున్నారు. ఆఫీసర్లు టీ అంగళ్ళు కానీ వాటర్ కానీ ఏవి పెట్టకూడదని ఆర్డరు లాక్డౌన్ లో. అట్లా చూసి ప్రజలు కాకుల మాదిరి తిరుగుతుంటే నేను టీ అంగడి ఓపెన్ చేసిన. ఎవరిని నేను అడగలేదు రికమెండేషన్. ఎవడు వస్తాడో రాని ఎవడు మాట్లాడలేదు. క్రమశిక్షణగా ఉదయం 6 గంటలకు స్టార్టింగ్ చేస్తే 11:30 వరకు ఓ టీ, సొంటి కాపీ, మళ్ళీ డికాషన్ చాలా మందికి నేను పెట్టిస్తే ప్రేమగా తాగుతారు. 3 మెయింటైన్ చేసిన. ఎన్నన్నా తాగని 11 వరకు తిరుక్కొని తాగేవాళ్ళు. శ్రీశైలానికంతా నేను లాక్డౌన్ అప్పుడు టీలు, సొంటి కాపీలు, డికాషన్ సప్లై చేసిన. నేను మై గాడ్ అయిపోయినారు అందరూ తాగి. ఇంట్లో పెడితే బాగుండదు, వాటిలో కూడా ఉండదు అని మా అమ్మ నాయన అనుగ్రహం ఇంత మెయింటైన్ చేసిన. ఇక్కడ ఏం ఫెసిలిటీస్ ఏం లేవు కదా స్వామి. ఇక్కడ ఎట్లా అనుకున్నారు అసలు? మొత్తం అంతా పడిపోయేలా. అరే సరే బాగుంది, నువ్వు చెప్తాం లేదా? దీన్ని అంతా ఇది ఇంకా బాగా డెవలప్మెంట్ చేయాలి. నాకు శిష్యులు లేరు. అంతా తాగుబోతుళ్ళు, మోసాలు, దగాలు చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మా అమ్మ నాయన వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి మా చెలో వెళ్ళిపోతా ఉంటారు. నాకు సరైన శిశువులు, భక్తులు ఉంటే ఇది ఇంకా బాగా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంది. వానాకాలం వచ్చినా కానీ వానలో ఇక్కడ తడలో రేకులు వేసిన. ఇప్పుడు ఇంతవరకు గట్టి ఉంది, ఇంకా బాగా చేయాలని నా కోరిక. గట్టిగా చేసేస్తే నేను వయసు అయిపోతా ఉండా. సరైన భక్తులు వస్తే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలని ఉండ. ఎవరు అంత భోగాలు అనిపించే వాళ్ళే కానీ భక్తిగా అనేవాళ్ళు లేదు. లేకపోతే ఇది ఏమే అంటే ఏమనుకుంటుంది? అమ్మో దేవతలంతా నిలయమేడ, దేవతలంతా వచ్చిపోతా ఉంటారు. ఆడ చాలా ప్రకృతి సౌందర్యమైంది. ఏమనుకున్నావు? ఇది మహాపౌరపల్లు సిద్ధరామప్ప కొలను అంటే దేవాన్ దేవతలంతా నిలయం. ఇది అదే పాతాళ లోకం రా స్వామి. కపాలమూల్య, చపాలమూల్య, పాతాళ లోకం ఇది. ఇప్పుడు నేను ఆడ వచ్చిన వాళ్ళకి దీవించిన అంటే వాళ్ళకుండే గ్రహాలన్నీ పోయి ఆ పాతాళ లోకంలో పడతాయి. అమ్మ నాయన భసం చేసేస్తారు. దీంట్లో ఉండే పౌరు ఎటువంటిది. ఇది అమ్మ నాయన మంజరము. ఆ జ్యోతులు ఈ పొద్దుటికి 7 ఏళ్ళు అయింది. బ్రహ్మ విష్ణు మహేశ్వర నాకు దర్శనం ఇచ్చినారు వాళ్ళు. ఇదేమే తమాషా కాదు. 7 సంవత్సరాలు మించి జరుగుతా 7 సంవత్సరాలు లాగాను బ్రహ్మ విష్ణు మహేశ్వర. ఈ మధ్యన అమ్మ బ్రహ్మరమ్మో లేకపోతే కనకదుర్గమ్మ త్రిశూలమో అమ్మ సెలవు వచ్చింది. వేరే స్వామి తెచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. అవి వాటికి పూజ ఏడ త్రిశూలమో అమ్మ. ఆ పొద్దు నుంచి వేరే స్వామి శ్రీశైలంలో స్వామి ఆ దీపం తెచ్చి ఇచ్చినాడు. 2 అమ్మ నాన్న, నా అర్ధనారీశ్వరుడు, నా స్వభావము. నాకు ఇది అమ్మ ఈ చేయి చిన్నది, ఇది పెద్దది నాయింది. కాళ్ళు అంతే. ఇట్లా చరిత్ర నాకు. నేను సామాన్యం కాదు. నాకు తెలీదు. ఎప్పుడో నా వయసులో దమిడీలు, ముక్కలు దుడ్లు, అర్ధనాలు, అనాలు, అడ్డగులు ఉన్నాయి. పావలకు షాడు వస్తానండి చిల్లర చచ్చికాలమా. అప్పుడు ఆడవాళ్ళకి 6 అనాలు, మగవాళ్ళకి 10 రూపాయలు కూలి. అప్పుడు అట్లా కాలం నుంచి ఈ కాలం వరకు జీవించాను నేను. నా అనుభవంలో 2వ తరం అనిపిస్తా ఉంది నాకు. కాలము అంత ఇది. ముందు సత్యకాలము ఒక బాండు రాసేవాళ్ళనంటే
ఒక వారం తిరగాల 100 రూపాయలు అప్పు కావాలంటే మీ పోటోడు తిరిగితే ఏమి అని ఏదో పాపం గోకి నాయట్లో దగ్గరికి తిరిగితే ఈ మొల్లో ఓం నమస్య ఈ మొల్లో కట్టుకొని దట్టిలో నుంచి 100 ఇచ్చి వాళ్ళకో 1 కోటి రూపాయలు ఇచ్చినంత ఇది ఎంత ఎదుర్కొంటా ఉండే 100 రూపాయలు నోటు అప్పుడు అయితే ఇట్లా పేపర్లో అది మన ఆంధ్ర పేపర్లు లేవు అప్పుడు తమిళనాడు ఆ పేపర్ నేను కొనకచ్చుకునేది పట్టాలకు ఇది వర్చుకులు అది ఒక పేపర్ తీసుకొని దాంట్లో ఇట్లా మడతేసి ఆ 100 రూపాయల నోటు ఇట్లా మడిచేవాళ్ళు ఇట్లా మడిచేసి పాట కూడా దత్తి కట్టి దీంట్లో కట్టుకునేవాళ్ళు. అంత నోటు ఎంత నోటుని కాదు తెడుపుండింది 100 రూపాయల నోటు అప్పుడు ఎంత ఎడుపునో ఎంత పొడుగునింది నేను చూసిన. ఈ నోటు ఇట్లా ఇప్పదీసి ఇది చేస్తే అనేది భయపడేవాళ్ళు ఆ నోటుని చూస్తే. మరి మీకు ఇక్కడ ఫుడ్ ఇదంతా ఎట్లా మీరే వండుకుంటారా లేదా బయట? నేనే వంట. నేట వాళ్ళు ఎవరన్నా వస్తే కూడా 10 మంది 20 మంది వచ్చినా వండి పెడతాను నేను. వచ్చిన భక్తులు కూడా మీరే వండి పెడతాను నేను. అది ఇప్పుడు మాకు టీ ఇచ్చారు అట్లాగే వస్తే వెంటనే టీ పెట్టేయడం అన్న వండి పెడతాను నేను. మానవ సేవ నేను చేసేది. వచ్చిన భక్తులకి మీరు మామూలుగా మెసేజ్ ఎట్లా ఏం చెప్తారు? భక్తులు వాళ్ళు కోరినట్టు ఏమేమి కొడతారు దాన్ని తగింది వాళ్ళకి సమాధానం చెప్పి పంపించేస్తా అంతే. మాలాగా వచ్చి వాళ్ళ డౌట్లు ఏదో ప్రశ్నలు అంతే వాళ్ళు అడుగుతా ఉంటారు చెప్తాము అంతే. మన దేవాలయాల గురించి ఏం చెప్తారు మీరు? మామూలుగా ఇండియాలో మన దేవాలయాల గురించి ఒక ముక్కలో దేవాలయాలు ఎవడు నాకు సమాధానం చెప్పేవాళ్ళు లేడు. ఈ ముస్లింలు వీళ్ళు క్రిస్టియన్స్ యేసుక్రీస్తు వాళ్ళు వాళ్ళకేం తెలుసు? అందరూ మానవులే, దేవుడు సృష్టించినాడు. కలియుగ దైవము, సర్వేశ్వరుడు, సర్వాధికారి, ప్రపంచాన్ని దేవతలకు అంతా నిలయము ఆ దేవాన్ దేవుడు సర్వేశ్వరుడు ఒక్కడే సర్వాధికారి. కాదని ఎవడు చెప్పలేడు. సర్వానికి ఆయన అధిపతి. ఎవడు వాళ్ళ దేవుడు? హిందూ మతం, హిందూ దేవుళ్ళు అందరూ దేవుళ్ళే. రాయికా నుంచి చెట్టుకా నుంచి అందరూ పూజ చేస్తారు. కనీసం అంటే ఆప్రాలు తులసి చెట్టుకు కూడా తులసి మాతాన్ని పూజ చేస్తారు. ఇన్ని ఉన్నాయి దీంట్లో. పౌరుంది, హిందూ మతానికి గౌరవం ఉంది. హిందీ దేవతలు మానవులుగా దేవతలే వాళ్ళు జీవించినారు. ఇప్పుడు రాళ్ళకు మొక్కుతాం, ఆకారం మనిషి రూపంగా ముక్కులు చెవులు అన్ని పెట్టి మనం పూజ చేసి సర్వేశ్వర, పరమేశ్వర, దేవ, మహావిష్ణువు, అని అన్ని మనం మొక్కుతాం. అవునా? ఈ రాయి ఏ విధంగా మనం ముక్కులు చెవులు పెట్టి మొక్కుతామో మన మాదిరి దేవతలే అప్పుడు ఈ ప్రపంచం మీద చుట్టన్నారు, జీవించినారు. దానికి రికార్డు. నిజమైన దేవుడు అనేవాడు నిష్ఠగా కనిపించాల. అవునా కాదా? రూపాలు మన దేవుడు రూపాలు ఎత్తినాడు, మానవుడిగా జీవించినాడు, మళ్ళా మొరుగైనాడు. సూక్ష్మ రూపంలో ఉన్నాడు, ఇప్పటికి కూడా ఉన్నాడు దేవుడు. సూక్ష్మ రూపంలో ఉన్నాడు. వాళ్ళు కనిపిస్తారా? దేవుళ్ళు అన్నారు, బాగానే ఉంది. వాయుదేవుడు భూలోకంలో ఉన్నాడు. అగ్గిదేవుడు భూలోకంలో ఉన్నాడు. సూర్యుడు భూలోకంలో ఉన్నాడు. చంద్రుడు భూలోకంలో ఉన్నాడు. వీళ్ళు హిందూ మతంలో అందరూ దేవతలకు మొక్కుతారు. భూదేవికి మొక్కుతారు, ఆకాశవాణికి మొక్కుతారు, గంగా భవానికి మొక్కుతారు, చెట్టుకి రాయికి అన్నిటికీ మొక్కి వాళ్ళు దేవతలని నిండు మనసుతో తపస్సులు చేసేవాళ్ళు, యోగాలు చేసేవాళ్ళు ఇన్ని చేస్తా ఉన్నారు. నేను నాయన్ని నమ్ముకున్నా. ఈ శ్రీశైలానికే తెలుసు నేను. ఇది అహంకారం కాదు, గర్వం కాదు, డబ్బింగ్ కాదు. మలేరియా జ్వరం వచ్చి 40 రోజులు 50 రోజులు ఎన్ని రోజులు అయిందో ఆ అడవిలో చచ్చిపోయినా నేను. చచ్చిపోయినాడు అని అనుకున్నారు అందరూ. మళ్ళీ బతికొచ్చాలకు శ్రీశైల స్వామి ఏమో బతికే ఉన్నాడు అని చెప్పినేసి అందరూ మొక్కున్నాడు. దేవుని తీసుకుంటారు ఇప్పుడు కూడా. గుళ్ళైనా ఒకసారి నాకు ఏమి
నాన్న ఎడ పెట్టుకొని ఈ మాదిరి మీరు మొక్కితే ఎట్లా అని అంటే నాయన మాట్లాడు నువ్వు మాట్లాడే స్వామి అంటారు. దీనికి ఎట్లా ఆ గౌరవము ఆ మర్యాదను పెట్టుకోవాలి కదా నేను. ఆ? ఈరోజు నేను 5,555 రూపాయలు మా ఆయన అమ్మకు ఇస్తా ప్రతి నెల. నేను మందిరానికి డెవలప్మెంట్కి పెడతా. ఇది నా తృప్తి. వచ్చిన భక్తులకి సేవలు చేస్తా. సేవలు చేస్తా నాకున్న కాడికి. సిద్ధరామ కోణలో వదిలినారు మా అమ్మ నాయన. ఈడ మా ఊరికి ఉండకుండా చీల్చి చండాడి దీన్ని మందిరం చేసిన. వాళ్ళ ఇష్టం ఎవరికన్నా పెట్టుకొని. ఇది మహా పౌరుండే. అవును, మీ తర్వాత శిష్యులను ఏర్పాటు చేసుకోవచ్చు కదా. అయ్యో మా అమ్మ నాయన ఇష్టము. ఇంకా నేనేమి నా వీలున్న అంతవరకు చెప్పిన ఒరే నాన్న ఉండి కైలాసంలో ఇది చాలా పుణ్యభూమి. ఇప్పుడుండి జపాలు చేసుకుంటూ ఒక మాల చేస్తే 1000 మాలు చేసిన పౌరు. నేనేదో కష్టపడి అమ్మా నాయన అనుకుని సంపాదించిన మందిరాన్ని అరువు చేసిన పవిత్రంగా దీన్ని. ఒక పక్క అరణ్యమో ఒక పక్క కైలాసం మధ్యలో ఉందిరా. ఇది అందరికీ ప్రాప్తం కావాలంటే కాదరా. ఇప్పుడు ఏంది శ్రీశైలం ఏమంటారు, మొత్తం భూమండలానికి నాడి. సెంటర్ పాయింట్ నాడి అదేనా స్వామి? నాడేని కాదరా నాయన. నాభి ఈ ప్రపంచానికి అంతా కైలాసం ఒక్కటే. యావత్తు 200 దేశాలకు కైలాసం ఒక్కటే. ఇందుగలడు అందుగలడు నిండుగా ఉండేది సర్వేశ్వరుడి కైలాసం. ఈడ ఇది పలాంది ఉంది పలాంది లేదనేదానికి లేదు. దీని పేరే భూ కైలాసం అంతే. దానికి ఎదురు లేదు. ఏమి కావాలన్నా ఉంది. వాతావరణాలకు అన్నిటికీ నిలయం. ఏమి కావాలన్నా సిరిసంలో నిర్మలంగా పరమాత్మని పరిపూర్ణంగా నమ్ముకొని నీళ్ళు తగినా కూడా నిర్మలంగా ఆనందంగా వాళ్ళ చేతల్లో పెట్టుకొని లాలి ఒప్పుతారు అమ్మ నాయన వాళ్ళు. అంత పవిత్రమైన పుణ్యస్థలము ఈ పుణ్యభూమి. నేను ఒక మానవునిగా ఉండి దేవుణ్ణి అయిపోయినా. అయినానంటే ఎవరు మా అమ్మ నాయన అనుగ్రహం, నా యొక్క వాళ్ళ నమ్మకము, వాళ్ళ యొక్క అభిమానం. ఇది పబ్లిక్ అందరికీ తెలుసుకోవటం లేదు. మీరు కాశీ ఎప్పుడు వెళ్ళారు స్వామి చివరిసారిగా? ముందే నాకు అమ్మ నాయన దర్శనానికి ముందే అమ్మ నాయనే పంపించినారు. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా? మళ్ళా పోలేదు. మరి ఇప్పుడు నాకేంటే సరిపోయింది. ఈ భక్తులు వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు ఇక్కడ శిశువులు లేదు. దీపాలు ఆరకూడదు. దీపాలు 6 సంవత్సరాల నుంచి వెలుగుతూనే ఉన్నాయి అంతే. అవి ఆరకూడదు. మరి ఇప్పుడు కుంభమేళ జరుగుతా ఉంది కదా, జరిగితే జరిగింది. 144 ఏళ్ళకి ఒకసారి వచ్చే కుంభమేళ. అవి ఎన్ని వేల కన్నా రాని. అంతేనా? ఈడ వైకుంఠం ఈడ ఉండి ఈడ ఇసిపెట్టి పోయినా అంటే మా అమ్మ నాయన పాముతాడు. ఆడలేని దేవుడు ఇక్కడ ఉన్నాడంట. ఇక్కడ ఎవడురా ఉండే దేవుడు? ఏడరా ఉండేది అంటే ఏం చెప్పాలి నేను? అందరు నా మాదిరి స్వామిలే. బాగానే ఉంది. ఆడగా ఆ మందిని కాడ ఎవరు ఉండారు? వాళ్ళకి ఎత్తి ఎవరురా చూసేది అంటే అప్పుడు ఏం చెప్పాలా? అందుగలడు సందేహం లేదు. నీ అమ్మ తిక్క నాకుండే నువ్వేంటికొచ్చి రైతుకి అంటే అప్పుడు ఏం చెప్పాలి నేను? ఆడనాయనే ఏడనాయన అంతా ఆయనే. ప్రపంచానికి అంతా నీకు తెలుసు కదా. నీ జ్ఞానం ఏమైపోయిందిరా? మట్టి అయిపోయిందా మొన్న అయిపోయిందిరా అని అంటే అప్పుడు ఏం చెప్పాలి నేను? ఉపన్యాసాలు అట్లా ఇస్తా ఉంటావు మరి ఇక్కడ ఏటుకొచ్చినవారు ఆడుతానంటే అప్పుడు ఏం చెప్పాలా? నాకెందుకో ఆ కొమ్మ మేళ ఈ మేళాలు అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు ముందు ఈడ త్రివేణి కుంభమేళ జరిగినప్పుడు పోయినా అంతా చూసుకొని వచ్చిన కాబట్టి ఆడికి అయిపోయింది. నాకు అమ్మ నాయన వాళ్ళు దర్శనం ఇచ్చేసినారు. నాకు అక్కడ ఇక్కడ లోకంతో పనేముంది? వచ్చిన వాళ్ళకి సేవ చేయడము, అమ్మ నాయన జపం చేసుకోవడము. ఇంకా దీనికి మించింది నాకెందుకు? ఇంకా కోరికలు ఎందుకో? నాకేటికయ్యా కోరికలు? అమ్మ నాయన వాళ్ళు అందరూ ఆశయం లేదు కదా. ఇంకా అమ్మ నాయన వాళ్ళు అందరూ దర్శనం ఇచ్చినారు. నాకు ఈ మందిరము ఎవరి ఆడవారన్నా చేసేస్తే అది నాకు నిర్మలం. ఇది పాడుపడకూడదు. తాగుబోతులు ఆడవారు కాకూడదు. హ్యాపీగా ఉంటే మనకు తెలుస్తుంది. మేము అనుభవిస్తున్నాం కాబట్టి మేము చెప్తా ఉన్నాము. మళ్ళా తర్వాత అనుభవిస్తే తెలుస్తుంది అని దాంట్లో నువ్వు అన్నట్లు నీట్గా చెప్పేసేయాల. ఎక్కువ మంది అదే అనుకుంటున్నారు స్వామి. ఇప్పటికే ఏం లేదు కానీ అసలు ఉంది ఎవరు చూసారు? అసలు పైన స్వర్గం నరకాలు ఎన్నో ఎవరు తెలుసు? అంతా ఏనే కనిపిస్తుంది. పైన కేంద్రాన్ని కాదు, అంతా ఏనే కనిపిస్తుంది. కర్మ గురించి ఏం చెప్తారు స్వామి?
కర్మ ఎవరు చేసుకునేది వాళ్ళేరా నాయన, ఎవరు తప్పించుకోలేరా? తప్పించుకోలేరు. అది సాధ్యం కాదు. దేవతలకి దేవుళ్ళకి సాధ్యం కాలేదంటారు కదా. కుడి ఎడమ, ఆడ మగ, పాపము పుణ్యము, న్యాయము అన్యాయము, ధర్మము అధర్మము, అన్ని రెండేసి పుణ్యం రెండు ఉన్నాయి. అవును, దేవుడు ఉన్నాడంటే స్వర్గం, ఉన్నాడు. నరకం అంతే. ధర్మాన్ని నువ్వు కాపాడు, ధర్మం నిన్ను కాపాడుతుంది. ఆ, ధర్మాన్ని కాపాడు, ధర్మం నిన్ను కాపాడుతుంది. కర్మం చేసినావు, కర్మ నిన్ను అమ్మబట్టలు పాలు చేస్తుంది. అంతే సృష్టి ధర్మము. మరి చెట్టేరా స్వామి, మరి చెట్టు రాగి చెట్టు కాదు, రాగి చెట్టు మరి చెట్టు కాదు. సృష్టి ధర్మం అంతే. సర్వేశ్వరుడు సర్వాధికారి, ఎన్ని తరాల నుంచి సర్వేశ్వరుడే. మన తరంలో మొక్కేసి మళ్ళా ఆ గుడి అంతా కొట్టేసి బిల్డింగ్ కట్టేసినలా ఆపికి తినేసిపోయేదానికి. తరతరాలు యుగ యుగాల నుంచి దేవతలే. ఏంటికి మొక్కినారు? ఇప్పుడు ఎన్ని తరాలైందో సర్వేశ్వరుడు పుట్టే. నేను కదిలిక వనంలో చచ్చిపోయింది. నేను చెప్పారు కదా. అవును, కదిలిక వనంలో చచ్చిపోయింటే మళ్ళా శ్రీశైలానికి అంతా తెలుసు. మళ్ళా అమ్మా నాయన లేని నేను బతికొస్తానా? నాకేమన్నా డాక్టర్లు ఉండారా? ఆడ ఎవరు లేరు. అంత అడిగిలో లోపల ఎవరుంటారు స్వామి? డాక్టర్లు ఉండారా? ఒక దినం 2 దినాలా? నేను ఈడ శ్రీశైలంలో స్వామికి మలేరియా వచ్చిందని శ్రీశైలం అంతా ఇంజక్షన్లు వేసినారు. నేను రికార్డు చూపిస్తా. నేను 10 దినాలు నువ్వు ఉండాలంటే నేను ఉండని చెప్పినేసి వెళ్ళిపోయినా. మలేరియా మురుకునింది, చచ్చిపోవాలి కదా నేను. ఇది నిదర్శనం మాట. మీరు అన్నిట్లు మొత్తం అన్నప్పుడు నేను చచ్చిపోవాలి కదా. 1 దినం 2 దినాలు, 1 వారం కాదు, 40 రోజులైందో 50 రోజులైందో అడవిలోనే కొడుకు గడ్డి పెరిగిపోయింది. నాకు మధ్యాహ్నం వచ్చాలకు వేసిన పడక తినలా. మరి అప్పటికి ఎట్లదే దేవుడు ఉన్నట్ల లేనట్ల మీ నోటితో చెప్పండి. ఆ శ్రీశైలంలో అంతా అడగండి. ఏ డాక్టర్ రాలేదు మరి. అడవిలో ఏ డాక్టర్ హెల్ప్ తీసుకోకుండా అన్ని రోజులు మీరు బతికి బయటపడ్డారంటే మరి ఇప్పుడు ఉన్నాడు వాడు శంకరాన్ని, వాడికి ఏం లేవు. వాడు మహా అహంకారి, మాట వరుస. వాడు వచ్చినా నన్ను పిలుచుకొని రాను. అమ్మా నాయన వాడు ధైర్యం ఎక్కువ. అడవిలో వాడు వచ్చినాడు, పిలుచుకొని వచ్చినాడు మాట. అది అమ్మా నాయన అనుగ్రహం అనుకో, సామాన్యం కాదు. మరి 16 కిలోమీటర్లు మలేరియా వచ్చినాడు ఎవడన్నా నడుస్తాడా? అసలు వల్లగాని పని అసలు అది. మానవులు మళ్ళీ అడవి దిగల్లా, అడవి ఎక్కల్లా. ఎక్కడం దిగడం దూరం కాదు. ఒక పర్లాంగ మనిషిని అల్లేడు. 16 కిలోమీటర్ల దూరము. ఎవరినన్నా అడగండి. ఆ కదిలిక వనం ఎంత దూరంలో ఉందని నోటితో చెప్తారు. అడవి సగం రోడ్డు కాదు, కొండలెక్కల్లా, రాళ్ళు దిగల్లా, కంపల్లో దూరల్లా. చాలా కష్టమైన మార్గం అండి స్వామి. అటువంటి అరణ్యంలో నేను 2 రోజులకు వచ్చేసినానంటే మా అమ్మ నాయన లేని నేను వస్తానా? అంతే, వాళ్ళ అనుగ్రహంతోనే వచ్చారు అడిగి. కాబట్టి నేను మరిజానం ఎత్తున్నాను. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు. వాళ్ళు లేనిది నేను ఎంతమందిని మరుగు చేసినానా? ఈ శ్రీశైలంలో ఎంతమంది స్వాములు ఎన్నెండ్లు విసరించుకో ఎన్నుకోబడి చేయబోండి, ఎంతంత సంపాదించినారు. మిగతా దేవస్థానం వాళ్ళు అడిగోండి. ఇక్కడ స్వాములు, ఇక్కడ అందరూ భక్తులు అంతా ఇస్తా ఉంటారు విరాళాలు. ఎంతో కట్ట వాళ్ళకి తోచినంత ఇస్తారు. స్వాములు ఎంతమంది అన్నదానానికి డబ్బు కడతా ఉన్నారని విసారిస్తుంది. శ్రీశైలంలో ఉండే వాళ్ళు దేవస్థానానికి ఎంతెంత కడతా ఉన్నారని అది ఒక ఎన్క్వైరీ చేయబోండి. మీరే అందరికంటే మీరే ఎక్కువ ఎత్తున్నారు. ఇప్పుడు శ్రీశైలము నేను అడవిలో ఉండేది. నేను ఎంత ఇస్తా ఉండా? 5,555 రూపాయలు ఇస్తా ఉండా. మిగతా శ్రీశైలంలో ఉండేవాళ్ళు ఎవరెవరు ఎంత కడతా ఉండారు నెలకు అమ్మా నాయనకు అనేది ఎన్క్వైరీ చేయండి. అప్పుడు ఎవరు తెలిసింది ఉండేది లేనిది అప్పుడు మీకు తెలుస్తుంది. మాట భోగాలు అనిపించేసి డ్రామాలు ఆడేది కాదు స్వామి. ఇప్పుడు మనకి 12 జ్యోతిర్లింగాల్లో శ్రీశైల శివలింగం చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? మనకి ఇండియా మొత్తం లేదు స్వామి.
అంటే మొత్తం 12 జ్యోతిర్లింగాలు కదా రైట్ మన అయినా. దీనికి మించింది మ్యాన్ ఓన్లీ ఇది ఫస్ట్ సామాన్యం కాదు ఇది. అయ్యో పరమేశ్వరుడు కైలాసం అంటే సామాన్యమా? అమ్మో ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ లోపల మొత్తం ఎలా ఉందో చూడండి. స్వామీజీ అయితే చెప్పేకుంది వినబుద్ధి అవుతూనే ఉంది. నాన్ స్టాప్ ఆయన ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. ఎక్కువగా సమాజం గురించి, సమాజంలో జరిగే అన్యాయాల గురించి అయితే బాగా చెప్తున్నారు. కానీ అందులో కొంచెం బూతులు కూడా వస్తున్నాయి. మరి అవన్నీ ఎక్కడ పెడతాంలే అని అన్నీ డిలీట్ చేసి వీడియోని కొద్దిగా చేసి మీ ముందుకైతే తీసి పెట్టాను. చూసారా అసలు ముందు ఆయన నివసిస్తున్న ఇల్లు ఎలా ఉందో చూడండి. ఆయనతో ఏంటంటే ఇంకా కూర్చుంటే గంటలు గంటలు వీడియో వస్తూనే ఉంది. ఫోన్ స్పేస్లు కెమెరాలు కూడా నిండిపోతున్నాయి. సో అంత చెప్తున్నారు ఆయన. ఇంకా మనకు ఓపిక ఉండాలి ఆయన దగ్గర కూర్చొని వినడానికి. స్వామీజీలు అంటే ఊరకనే అయిపోరు. స్వామీజీలు ఎన్నో మాటలు మాట్లాడాలి, ప్రతిదానికి ఆన్సర్ చెప్పాలి, అప్పుడైతారు స్వామీజీలు. అమ్మో మామూలుగా లేదు అసలు. ఎన్ని మాటలు చెప్తున్నారు ఆయన. ఈ పిల్లి వచ్చేసరికి పిల్లి పేరు లిల్లీ అంట. ఆయన దీన్ని ఇక్కడ పాములు అయ్యి రాకుండా పెంచుకుంటా ఉన్నారు. ఆయనకంటూ తోడుగా ఉంది ఈ పిల్లి ఒక్కటే అని చెప్తున్నారు ఆయన ఇక్కడ. చూసారా ఇంకా 24 hours ఆయనతోనే ఉంటుంది. అయితే లోపల అసలు ఇది లోపల ఇల్లా అర్థం కావట్లేదు, ఒక గుడి అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద బండరాలను బేస్ చేసుకొని ఆయన అయితే 4 రేకుల షెడ్లు వేసుకొని అలా దీంట్లో ఉంటున్నారు. ఇక్కడే అన్నీ ఆయుర్వేద మందులు ఇక్కడే ఉన్నాయి. ఎదిగోండి ఆయన వంట ఇక్కడే వండుకొని తింటారంట. ప్రతిరోజు వచ్చిన భక్తులకి ఎవరికైనా టీ పెట్టించడం కానివ్వండి, మాకు టీ పెట్టించారు ఆయన రావడం. తర్వాత తినడానికి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు ఆ గోతలోంచి తీసి. అబ్బో ఇంకా కొంతమంది 10 మంది వచ్చారంటే వాళ్ళకి భోజనం కూడా వండి పెడతారంట. ఇన్ని ఉన్నాయి ఆయన. సో వచ్చిన వాళ్ళని మటుకు ఖాళీ గడుపుతో అయితే ఇక్కడ నుంచి పంపించడం అయితే అర్థమైంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మన కష్టాన్ని గుర్తించి వీడియోకి లైక్ చేయండి, కొత్త వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.